ఎంతో మంది త్యాగాల ఫలితమే నేటి భారత స్వాతంత్ర్యమని నియోజకవర్గ కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఎంఎస్ఎన్ చార్టీస్ దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి విగ్రహం వద్ద మీసాల చిన్నయ్యపేటలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిల్లి సత్యనారాయణమూర్తి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం, నాయకుల పోరాటంతో నాడు తెచ్చిపెట్టుకున్న స్వాతంత్ర్యం నేటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, అటువంటి స్వాతంత్ర్య ఉద్యమంలో పాలు పంచుకున్న ఎందరో మహానుభావులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్యాంపస్ బాక్సులు, పెన్లు, పెన్సిల్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా 78 సంవత్సరాలు తదుపరి ప్రజాస్వామ్యబద్ధంగా దేశం ఎంత ఎదగవలసి ఉన్నా స్థానిక పరిపాలనా దక్షత లేని నాయకులు కొంతమంది పరిపాలిస్తూ మరి రాష్ట్రాన్ని, దేశాన్ని అధోగతి పాలు చేసిన సందర్భాలు మనకు అనేకమైన కనబడుతున్నా ఆనాడు దేశ నాయకులందరూ త్యాగఫలితంగా వచ్చిన ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రతి పౌరుడి మీద ఉంది. దేశంలోనున్న ప్రతి ప్రజానీకం స్పందించి ఉత్తమమైన ప్రభుత్వం, ఉత్తమమైన నాయకులు ఎన్నుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళతోటి వాళ్ళు చేసే కార్యక్రమాలను అమలు జరుపుతూ రాష్ట్రాన్ని పురోభివృద్ధి అలాగే దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వాతంత్రం గురించి అయితే ప్రాణత్యాగాలు చేశారో ఆ నాయకులందరికీ కూడా మరొకసారి నివాళులు అర్పిస్తూ మీ అడుగుజాడల్లో మేమందరం కూడా తిరిగి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలని కాపాడుకునే ధైర్య సాహసాలు మాకు ఆశీస్సులు మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.